హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. యాక్చువల్‌గా ఏంటంటే మనం 'ఆరోగ్యదాత్రి' సిరీస్ చేస్తున్నాం కదా! 'ఆరోగ్యదాత్రి' సిరీస్‌లో మేము ఎవ్రీడే ఏం చేసామని ఒక్కొక్కటి నేను పోస్ట్ చేస్తున్నాను కదా! సో, మేము 7 డేస్ ఏం చేసామనేది లాస్ట్ డేలో ఒక షెడ్యూల్ ఇచ్చారనమాట. సో, ఆ షెడ్యూల్ చెప్పే టైంలో మాకు ఏ లెసన్స్ అయ్యాయి, మేమేం నేర్చుకున్నాం అన్నీ కూడా ఒక వీడియోలో ఒక్క 1 అవర్‌లో చెప్పేసారనమాట. సో, ఆ వీడియోని నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. సో, ఎందుకిది పోస్ట్ చేస్తున్నానంటే, మనకి ఒక మోటివేషన్ కావాలి. ఏదైనా వర్క్ చేయాలనుకుంటే ఆల్రెడీ చాలా మందికి ఉంటుంది. బట్ స్టిల్ ఇట్లాంటివి వినడం వల్ల ఓకే. నేనిది చేయగలుగుతాను అనే ఒక మోటివేషన్ అనేది మనలో వస్తుందనమాట. మనం మెంటల్‌గాను, ఫిజికల్‌గాను చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి అన్న ఒక మోటివేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీరు కూడా అదే మాట అంటారని నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉందనమాట. అంటే మనం ఈ పని చెయ్యాలి అని మనకు తెలుస్తుంది. బట్ స్టిల్ ఏదో ఒక వర్క్ వల్ల మనల్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటామనమాట. సో, అట్లా చేయకుండా ఎట్లా చేయాలి అనేది ఇక్కడ మనకు నేర్పిస్తారు. సో, మనం పాజిటివ్‌గా థింక్ చేస్తే ప్రతీదీ పాజిటివ్‌గానే కనిపిస్తుంది అన్నదానికి ఒక ఎగ్జాంపులే ఈ వర్క్‌షాప్ అని నాకు చాలా క్లియర్‌గా అర్థమైందనమాట. మన ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంతే కాకుండా మన రిలేషన్‌షిప్స్‌ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు కిడ్స్‌తో ఎట్లాగా మనం బిహేవ్ చేయాలి. బికాజ్ కిడ్స్‌కి, పేరెంట్స్‌కి కనిపించని ఒక లేయర్ అనేది ఫార్మ్ అయిపోయిందనమాట. వీళ్ళు చెప్పేది వాళ్ళు వినరు. వాళ్ళు చెప్పేది వీళ్ళు వినరు. అసలు వినాలి అంటే ఫస్ట్ మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి. సో, అట్లా మనం అర్థమయ్యేటట్టు ఎట్లా చెప్పాలి అనేది మాకు ఈ 7 డేస్‌లో కూడా నేర్పించారనమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక డే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు లైక్ మనం పడుకునే వరకు అన్నమాట లేచిన దగ్గర నుంచి. సో, మనం ఎలా అయితే మన లైఫ్‌ని లీడ్ చేయాలనుకుంటున్నామో, అట్లా లీడ్ చేయడం ఎట్లా అనేది ఒక దారి చూపెడతారనమాట. సో, నాకైతే అలా అనిపించింది. సో, మీ అందరికీ కూడా ఇది యూజ్ అవుతుంది. ఖచ్చితంగా నేను చాలా స్ట్రాంగ్‌గా చెప్తున్నాను. ఒక్కసారి ఈ వీడియో అయితే ఖచ్చితంగా వినండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ చాలా మోటివేషన్ అనేది వస్తుందనమాట. మనం చేసే పనులని ఎట్లా డ్రాప్ చేయకుండా ఏ వేస్‌లో మనం చేస్తే అది సక్సెస్ అవుతుంది. అండ్ మనం ఈ పని చేయాలనుకుంటే అది జరగడానికి మనం ఎలా ప్రయత్నించాలి అనేది కూడా మనకి ఈ వీడియో మనకి చాలా బాగా నేర్పిస్తారు డాక్టర్ గారు. హోప్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. కాకపోతే చిన్న డిస్క్లైమర్ ఏంటి అంటే, నేను రెగ్యులర్‌గా యూజ్ చేసే మొబైల్ కాదు. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాననమాట. లైక్ స్టోరేజ్ కంప్లీట్ అయిపోయింది. దానివల్ల నేను వేరే మొబైల్ యూజ్ చేశాను. సో, ఫోకసింగ్ అది ప్రాపర్‌గా అవ్వలేదు కొన్ని ప్లేసెస్‌లో. అక్కడ కొంచెం డిస్ట్రాక్టింగ్‌గా ఉంటుంది. బట్ మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఫోకసింగ్ ఎట్లా చేయాలనేది కూడా ఈ వీడియో నుండి స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. హోప్ మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసి మీ కమెంట్స్ త్రూ నాకు తెలియచేయండి. మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్‌ని. నేను మళ్ళీ మీకు లాస్ట్‌లో కలుస్తాను. ఉద్యమేన సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః. ఇది సుభాషితం అన్నమాట. మనోరథం అంటే మనసులో అనుకున్నాం, ఇది సాధించాలి, ఇది గోల్ కదా. సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః. ఈ శ్లోకం ఫుల్ ఏంటంటే ఉద్యమేన సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః అని సుప్తస్య సింహస్య ప్రవిశత్తి ముఖే మృగాః. అంటే అర్థం ఏంటంటే, ఈ అడవిలో వాళ్ళు సింహం కదా, సింహం ఒంట్లో వాళ్ళకి పడుకున్నాడు అనుకోండి. అయ్యో సింహం పడుకున్నాడు, ఆకలి వేస్తుంది అని జంతువులన్నీ వచ్చి సింహం ముఖంలోకి వెళ్ళి దాని ఆకలి తీరుస్తాయా? అడవికి రాజైనా సింహం లేవాలి, పరిగెట్టాలి, వేటాడాలి, ఆహారం సంపాదించాలి. ఎవరైనా సరే ఉద్యమిస్తేనే అవుతుంది. మనసులో అనుకుంటే సరిపోదు. నాకు ఆకలి వేస్తుంది, అన్నం దొరికితే బాగుంది అనుకుంటే సరిపోదు. ఉద్యమించాలి. ఉద్యమేన సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః. ఈ మనోరథం గొప్పగా పెద్ద గోల్ పెట్టుకుంటే సరిపోదు. దానికి కావాల్సిన సిస్టమ్ తయారు చేసుకోవాలి. అది రీచ్ అవడానికి మీరు ఉద్యమించాలి. ఈ 7 రోజుల్లో మనకి ఆరోగ్యంగా బతికితే బాగుంటుంది, ఆనందంగా బతికితే బాగుంటుంది అని మీ మనోరథంలో అనిపిస్తే సరిపోతుందా? ఇంప్లిమెంట్ చేయడానికి ఒక సిస్టమ్ ఉండాలి. ఆ సిస్టమ్ ని మీరు తయారు చేసుకోవాలి. ఆ తయారు చేసుకోవడం ఇక్కడ నుంచి అడగకూడదు. ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ మనల్ని మనం గమనించడం. మేము ఇంటికి వెళ్ళి ఏం చేయాలండి అంటే ఒక్క మాటలో చెప్పమంటే మిమ్మల్ని మీరు గమనించండి. అంటే మీ శరీరాన్ని గమనించండి,
మిమ్మల్ని మీరు గమనించాలి, మీ సెల్ఫ్ గమనించాలి, మీ బాడీని గమనించాలి. ఏ గమనించాలా అని పాయింట్ చెప్తా పాయింట్ చెప్తా, జస్ట్ మీకు చెప్తా నేనేం గమనించాలి. మీ బ్లడ్ ప్యాటర్న్ గమనించండి, మీ ఆకలి గమనించండి, మీ గట్టిని గమనించండి, మీ శక్తిని గమనించండి, మీ ఫ్లెక్సిబిలిటీ, వీక్నెస్, స్ట్రాంగ్ అన్ని, మీ ఫిజికల్ ఫెసిలిటీస్, ఫిజికల్ యాక్టివిటీ చేయగలిగే శక్తి, సీజన్స్ లో మార్పులు తట్టుకోగలిగే శక్తి, టెంపరేచర్ లో మార్పులు తట్టుకోగలిగే శక్తి, ఈ అన్ని శక్తుల్ని గమనించండి. అలాగే మిమ్మల్ని మీరు గమనించండి. మీలో ఎంతోసియాజం ఉందా, ఎనర్జీ ఉందా, భయం ఉందా, ధైర్యం ఉందా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందా, సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉందా, ట్రస్ట్ ఉందా, ఫియర్ ఉందా, ఓకే, ఎట్లాంటి మెంటల్ స్టేట్ లో మీరు ఉన్నారో మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆహార పర్యవేక్షేత నరశంతమాత్మనః కిమ్మే పశుస్తుల్యః కిమ్మే సత్పురుషైతి. నిరంతరం మనం నేర్చుకోవాలి. ఏదో పశువులాగా ఏదో పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారా, గ్రో అవుతున్నామా, సత్పురుషులాగా హైయర్ లెవెల్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నామా లేదా అని గమనించుకోవాలి. ఇప్పుడు టాస్క్స్ ఉన్నాయి కదా, వీటిలో క్లాసిఫికేషన్ చెప్తాను. ఫస్ట్ క్లాసిఫికేషన్ అయిపోయిన తర్వాత జస్ట్ నేను టాస్క్ చెప్తాను, మీరు రకాలు రాసేసుకుంటున్నాను. జస్ట్ క్లాసిఫికేషన్. ఫస్ట్ పొద్దున్నే బ్రాహ్మణముహూర్తంలో నిద్ర లేస్తాం కదా, లేచిన తర్వాత ఫస్ట్ క్లీనింగ్ ద బాడీ. ఓకే, క్లీనింగ్ ద బాడీ అనేది ఒక క్లాసిఫికేషన్. అందులో ఏంటి, ముక్కును క్లీన్ చేసుకోవడానికి ముక్కులో చుక్కలు వేసుకుంటాము, కంటిని క్లీన్ చేసుకోవడానికి కషాయంతో కానీ, లేకపోతే సౌమ్య హైడ్రాక్స్ వేసుకోవడం, లేదా అంజనం పెట్టుకోవడం, లేదా కంటిని క్లీన్ చేసుకోవడానికి, చెవులు క్లీన్ చేసుకోవడానికి మంచిగా ఎయిర్ మసాజ్ చేస్తూ చెవులు నువ్వులు కానీ పిల్లలు కానీ వేసుకుంటాము. నోటి ఏమో తూర్పుకోవడంలో పడదు అనుకుంటాము, మంచి మెటల్ కంపెనీ తీసుకుంటాము, ఆయిల్ కూలింగ్ చేసుకుంటాము. ఓకే, అలాగే స్కిన్ కి మంచిగా ఆయిల్ మసాజ్ చేసుకుంటాము, ఉద్గోత్నం చేసుకుంటాము, అంటే నలుగు పెట్టుకుంటాం. ఇవన్నీ కూడా మంచి జ్ఞానేంద్రియాలకి క్లీనింగ్ ఒక టాస్క్. ఇదివరకు ఏంటంటే ఖాళీ దాంట్లో ఫుల్ పెట్టేవాడు, పెడితే దాన్ని ప్రింట్ చేసుకుని యాక్సెస్ వాడేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే మీకేం కావాలో మీరు డిజైన్ చేసుకోవాలి. నేను ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ గా పాటిస్తున్నాను, అందుకే ఇలా ఖాళీ ఇస్తున్నాను. దాని తర్వాత శరీరాన్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి కొన్ని యాక్టివిటీస్ ఉండాలి మన శరీరంలో, మన షెడ్యూల్ లో. అంటే ఫిజికల్ యాక్టివిటీస్, మనం శారీరక శ్రమ చేస్తున్నాం, గార్డెనింగ్ చేయొచ్చు, క్లీనింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు. ఓకే, సమ్ శ్రమ ఏదైతే మనం రోజు చేస్తామో ఆ శ్రమ ఉండాలి. అలాగే వ్యాయామం, నేను ఏదో స్పెసిఫిక్ గా మీ బ్యాక్ స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి కొన్ని ఎక్సర్సైజ్, మోకాలు స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి కొన్ని నెక్ స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి, షోల్డర్ స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి ఏవో ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే అవి కూడా అందులో ఉంటాయి. అలాగే ఏమైనా ఆసనాలు వేయాలనుకుంటే ఆసనాలు ఉంటాయి, సూర్య నమస్కారాలు చేయాలంటే సూర్య నమస్కారాలు ఉంటాయి. ఓకే, అలాగే సన్లైట్ బాడీ ఎక్స్పోజ్ చేయడం, పిల్లలు ఉంటే వాళ్ళతో ఆడుకోవడం, ఇవన్నీ కలిపి చేయొచ్చు అన్నమాట. అంటే పిల్లలతో ఆడుకుంటూ పిల్లలతో కాసేపు ఆసనాలు వేస్తూ అవన్నీ సన్లైట్ లో చేస్తే మూడు పనులు ఒకేసారి అయిపోతుంది. వాళ్ళతో కలిసి గార్డెనింగ్ ఇలాంటివి చేయడం, ఇలాంటివన్నీ కలిసి చేసుకోవచ్చు. తర్వాత స్ట్రెంగ్థెనింగ్ ఆఫ్ సెల్ఫ్, నా శరీరాన్ని స్ట్రెంగ్థెన్ చేసుకున్నాను, నన్ను స్ట్రెంగ్థెన్ చేసుకోవడానికి కొన్ని పనులు చేసుకోవాలి కదా. సో మనల్ని మనం స్ట్రెంగ్థెన్ చేసుకోవడానికి బేసిక్ లెవెల్ నుంచి ప్రాణాయామం చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు. ఓకే, మనం కొన్ని ప్రాక్టీస్ చేసాము కదా, శూన్య స్థితి, సైలెన్స్ ప్రాక్టీస్ చేసాము. అండ్ నిన్న ఇవాళేమో ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్, సంస్కారాలను శుద్ధి చేసుకునే ప్రాసెస్ చేసాము. ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఉన్నాయి అఫర్మేషన్స్. అఫర్మేషన్స్ అంటే మనం ఏ మార్పు జీవితంలో రావాలనుకుంటున్నామో ఆ మార్పు ఆల్రెడీ వస్తున్నట్టుగా రాసుకోవాలి. డే బై డే, ఎవ్రీ డే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్, హెల్తియర్ అండ్ హెల్తియర్, హ్యాపీయర్ అండ్ ప్రాస్పరస్. My relationship with my wife is becoming stronger and happier. My conversation with my kids is very pleasant. ఇలా అంటే మీ జీవితంలో ఏది కావాలో అది అవుతున్నట్టు రాసుకోండి. ఇక్కడ అఫర్మేషన్స్ అనేవి ఆల్రెడీ మీరు కావాలనుకున్న జరుగుతున్నట్టు రాసుకుంటారు. అఫర్మేషన్స్ అనేవి చూడండి, మనం పూజ చేసే సంకల్పం తీసుకుంటాం, ఏమని చెప్తాం, క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి ఈ పూజ చేస్తున్నాను అని చెప్తాం కదా. అంటే ఇవన్నీ నాకు కావాలని కోరుకుంటున్నాను కదా. సో ఆ కోరుకోవడం ఏదైతే ఉందో, ఈ అఫర్మేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి మంత్రాలాగా పనిచేస్తాయి. సంస్కృతం మనకి అర్థం కాకపోవచ్చు, మనకి నచ్చిన తెలుగులో రాస్తున్నాం అఫర్మేషన్స్. అందుకేనా ప్రాబ్లం ఉందనుకోండి, నా వెన్నెముక చాలా గట్టిపడుతుంది,
లోపల ఉన్న కార్టిలేజ్ మళ్ళీ కొత్తగా రీజనరేట్ అవుతుంది, ఎముకలన్నింటికి బలం వస్తుంది, నరాల మీద ప్రెషర్ పడడం లేదు, కండరాలన్నీ చాలా ఫ్లెక్సిబుల్ గా తయారవుతాయి. ఇవన్నీ రాసుకుని చదవాలి. అలా మీ జీవితంలో ఏ మార్పు కావాలో మీరే రాసుకోవాలి. ఒక పేజీ ఫుల్ రాసేసుకుని రోజు ఉదయం సాయంత్రం మంత్రాలు చదవాలి. మీకు పలానా ఏదో కావాలి, మీరు హీలర్ కావాలనుకుంటున్నారు, నేను ఆల్రెడీ హీలర్ అయిపోయి అందరికీ హీల్ చేస్తున్నాను రాసుకోవాలి. అర్థమైందా? అవుతున్నట్టు రాసుకోవాలి. దీన్నే ఇంకొంచెం హైయర్ లెవెల్కి వెళ్తే విజువలైజేషన్ అంటారు. విజువలైజేషన్ అంటే మీరు ఏవైతే రాసుకున్నారో వాటిని విజువలైజ్ చేసుకోవాలి. అంటే సపోజ్ నేను మీ వీడియో తీసి టీవీలో పెట్టాను అనుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతారా? అందులో మీరు ఏం చేస్తారో కనబడుతుందా? అలా మీరు ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారో అది మీ కళ్ళ ముందు కనబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్షాప్ నడపాలనుకున్నారు అనుకోండి, మీరే ఈ స్టేజ్ మీద నిలబడి చాలా మంది వర్క్షాప్ నడుపుతున్నట్టుగా ఊహించుకోండి. విజువలైజేషన్స్ లో ఏంటంటే మీరు కళ్ళు మూసుకోగానే మీ కళ్ళలో పెద్ద టీవీ రావాలి, ఆ టీవీ మీద మీరు కనబడాలి. ఎంత క్లియర్ కనబడాలంటే ఏం బట్టలు వేస్తున్నారు, జుట్టులా ఉంది, మెడలు ఏమైనా ఉన్నారా, బట్టలు ఉన్నారా, లేకపోతే చెప్పులు ఉన్నాయా, షూ ఉన్నాయా, క్లియర్ కనబడాలి. మీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరు ఉన్నారో మీరు ఏం చేస్తున్నారు క్లియర్ గా. మీ వీడియో తీసి టీవీలో ప్లే చేస్తే క్లియర్ గా మీరు ఏం చేస్తున్నారు. మేము బెడ్ పేషెంట్ ఉంటారు, వాళ్ళు చెప్తాము మీరు బెడ్ మ్యాచ్ నియంత్రణ మీద లేచి కూర్చున్నట్టుగా ఉంచుకోండి, కూర్చున్న వాళ్ళు లేచి నిల్చున్నట్టుగా, నిల్చున్న వాళ్ళు హెల్త్ నడుస్తున్నట్టుగా, ఏ హెల్త్ లేకుండా నడుస్తున్నట్టుగా, పరిగెడుతున్నట్టుగా, మెట్లు ఎక్కుతున్నట్టుగా, జంపింగ్ చేస్తున్నట్టుగా, ట్రెక్కింగ్ చేస్తున్నట్టుగా, స్విమ్మింగ్ చేస్తున్నట్టుగా ఇలా ఊహించుకోమంటాం. ఎప్పుడైతే అలా విజువలైజ్ చేసుకుంటారో బ్రెయిన్ కి ఇది నిజం అనుకుంటుంది అన్నమాట. కళ్ళు మూసుకు చూసింది కూడా నిజమే అనుకుంటే అలా అవ్వడానికి ఏవైతే మార్పులు కావాలో ఆ మార్పుల్ని తీసుకొస్తుంది. అలా లైఫ్ లో కావాల్సింది కూడా మీ కెరీర్ బాగా ఇంప్రూవ్ అయినట్టుగా, మీ కుటుంబంలో అందరూ కలిసి ఎక్కడో ట్రిప్ కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ వర్క్ షాప్ వచ్చినట్టుగా వచ్చి అందరూ కూడా మంచిగా డిస్కస్ చేసుకుంటూ జీవన విద్య అర్థం చేసుకుని దాని లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా ఇలా విజువలైజ్ చేసుకోండి. ఈ విజువలైజ్ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళకు కూడా అందుతుంది అన్నమాట. ఓకే, ఫస్ట్ మీ డిజైర్స్ అన్ని రాసుకోండి. నాకు ఏమి డిజైర్స్ ఉన్నాయి, డిజైర్స్ అనేవి తప్పుగా నేను ఏమేమి కావాలనుకుంటున్నాను అని ఫస్ట్ లిస్ట్ రాయండి. కుంభమేళాకి వెళ్ళాలి, లేకపోతే ఇంకేదో చేయాలి, అది అవుతుందా లేదా పక్కన పెట్టండి. మీకు కావాల్సిన లిస్ట్ రాయండి. లిస్ట్ రాయాలి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అంటే స్టార్ట్ విజువలైజింగ్. రీడింగ్, పుస్తకాలు చదవడం. లీడర్స్ ఆర్ రీడర్స్ అంటారు. చదవడం, ఈ చదవడంలో ఏంటంటే మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ ఉందనుకోండి, ఆయన జీవితంలో ఎన్నో ఎక్స్పెరిమెంట్లు, ట్రూత్ మీద ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశాడు. కొన్ని ఫెయిల్ అయ్యి, కొన్ని హిట్ అయ్యి, అవన్నీ ఆయన సిన్సియర్ గా రాశాడు. సో ఆయన జీవిత కాలం చేసిన ఎక్స్పెరిమెంట్లన్నీ మనం 2-3 గంటలు తెలుసుకుని వాటి గురించి ఎంతో అనుభవాలు సంపాదించవచ్చు. అలా ఎందరో మహానుభావులు వాళ్ళ జీవితంలో చేసినటువంటి నేర్చుకున్నటువంటి అన్ని కూడా మనకి వాళ్ళ జ్ఞానానికి రూపంలో ఇచ్చారు. అలాంటి బుక్స్ మనం చదవడం ద్వారా మంచి అనుభవాలు అందరూ వచ్చేస్తున్నాం. మనం కూడా అన్ని డైలీ చేయగల వాళ్ళు చేశారు మన కోసం, ఆ జ్ఞానాన్ని మనం తీసుకుని వాళ్ళు కూడా సరే. అలాగే మనకేమైనా స్పెషల్ పర్సనల్ గోల్స్ ఉన్నాయి, ఇంకా ఒక కోర్స్ నేర్చుకోవాలి, ఇంకో లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఇంకో కళ నేర్చుకోవాలి, ఇంకేమైనా హీలింగ్ నేర్చుకోవాలి, ట్రీట్మెంట్ నేర్చుకోవాలి, అది కూడా మనకు ఎక్సర్సైజ్ చేస్తున్నట్టుగా విజువలైజ్ చేయడం ద్వారా బాడీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సార్ అట్లా అయితే అందరూ విజువలైజ్ చేసుకొని చేయడం మానేస్తే అది వేరే వాళ్ళకి చెప్తే పగటి కళలు ఆపేయండి అట్లా అంటారు కానీ ఎవరికి చెప్పు. చాలా విషయాలు మనం చెప్పకపోయినా కూడా మన జీవితంలో జరుగుతున్న మార్పులు అవసరం గమనించేస్తారు ఈజీగా. శరీరాన్ని అరెస్ట్ చేసుకోండి. ముందే ఒక ప్లాన్, కొంతమంది ప్లానే కాదు మోడల్ తయారు చేస్తారు, చిన్న స్మాల్ విలేజ్ మోడల్. దాన్ని చూస్తుంటే మోటివేషన్ వస్తుంది. అలా విజువలైజేషన్. నెక్స్ట్, అబ్జర్వింగ్ మైండ్ అండ్ బాడీ బిఫోర్ ఫుడ్. ఇది శరీరాన్ని నరిష్మెంట్ చేసుకోండి. ఏదైనా ఆహారం తినే ముందు నేను ఎలా ఉన్నాను, నా ఆకలి వేస్తుందా లేదా, దప్పిగా ఉందా లేదా, అండ్ మైండ్ ఎలా ఉంది,
స్ట్రెస్ లో ఉన్నానా రిలాక్స్ గా ఉన్నానా గమనించుకోవాలి. రైట్ ఫుడ్ ని ప్లాన్ చేసుకోవాలి. దానికి మనం నేర్చుకున్న అన్నింటి ఆధారంగా మనం సరైన ఆహారాన్ని ఎంచుకోవాలి. అండ్ సరైన సమయంలో తినడం, రైట్ టైంలో తినడం మనం డిజైన్ చేసుకోవాలి. ఏ టైం లంచ్, ఏ టైం. చాలా మంది నాకు కుదరట్లేదండి, నేను బయట తిరుగుతానండి అని ఎన్నో చెప్తారు అన్నమాట. ఎంత తెలియదు, ఒక డబ్బా పడుకుని వెళ్ళిపోండి. ఆ టైం అయిపోగానే అన్ని పనులు వదిలేసి కూర్చొని తినేసేయండి. రోడ్డు పక్కన కూర్చొని తినేసిన చెప్తాను. అలా లేకపోతే మీకు జబ్బు తగ్గుతుందని చెప్పేస్తాను. మీరు ఎన్ని రోజులు అంటే నెక్స్ట్. ఓకే, నేను ఎంపీ చేస్తున్నప్పుడు హాస్పిటల్లో జాబ్ చేశాను. సో ఆ హాస్పిటల్లో జాబ్ 3 to 8, 5 hours. ఓకే, సో బట్ నా మెయిన్ టైం నేను తినాల్సిన టైం 7 o'clock తినాలి. సో నేను 2:30కే మా కాలేజ్ నుంచి వచ్చేసి రోడ్డు తయారు చేసుకుని ఒక హాట్ బాక్స్ పెట్టి వెళ్ళిపోయాను. 7కి హాస్పిటల్ నుంచి చేసినాను. అక్కడ నర్సులు వాళ్ళంతా అడిగారు, ఎన్నింటికి వెళ్ళిపోతారు కదండి ఇంటికి, ఇక్కడ ఎందుకు అసహ్యంగా హాస్పిటల్లో ఇంటికి వెళ్ళవచ్చు కదా. నేను 8కే తింటాను. అది మన ఇష్టం. మనం డిసైడ్ చేసుకుంటే ఎవరు ఆపలేరండి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, కానీ డజన్ మ్యాటర్. అండ్ తిన్న తర్వాత కావాలంటే వజ్రాసనంలో కూర్చోవడం, తిన్న వెంటనే నిద్రపోవడం ఉన్నప్పుడు నాకు థింగ్స్ ఉన్నాయి చెప్తాను. అలాగే కళ్ళని కాపాడుకోవడానికి, వెన్ను పూసని మోషన్ కరెక్ట్ చేసుకోవడానికి, అలాగే వర్క్ ప్లేస్ లో మన వెంటిలేషన్, ఇదంతా పనికి సంబంధించింది అనమాట. కిచెన్ లో ఉంటాను, కిచెన్ లో సరైన వెంటిలేషన్ ఉందా లేదా, కంటిన్యూస్ గా నిలబడే పని చేస్తున్నాం పొద్దున సాయంత్రం, మధ్యలో కాస్త కూర్చొని రిలాక్స్ అవుతున్నామా లేదా, కంటిన్యూస్ గా సిస్టమ్ ముందు కూర్చుంటున్నాం, అలా తెలియకుండా ఇలా పోషన్ రాకపోతుంది. ఒక 45 నిమిషాలు అయ్యాక ఒకసారి లేచిపోవడం, స్ట్రెచ్ చేస్తూ బాగా స్ట్రెచ్ చేస్తున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ తాగి మనం కూర్చుంటాం. పోస్టర్స్ చేంజ్ చేసుకోవడం, కళ్ళు కంటిన్యూస్ గా స్ట్రెయిన్ అవుతుంటే ప్రతి 20 నిమిషాలకి కళ్ళు ఆపరేట్ చేసుకోవడం. ఓకే, వర్క్ ప్లేస్ లో వెంటిలేషన్ లేకపోతే 45 నిమిషాలకు ఒకసారి వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ తీసుకొని రావడం. అలాగే ప్లానింగ్ అంటున్నాం కదా, ఇంపార్టెంట్ అండ్ నాన్ అర్జెంట్ వర్క్స్ ని ముందు పెట్టాలి. పెడితే అప్పుడు ఎలా అర్జెంట్ వర్క్స్ ఎలా అవుతాయి, నాన్ అర్జెంట్ వర్క్స్ ఇప్పుడు మీరు రాసుకునే అన్ని ఇంపార్టెంట్ అండ్ నాన్ అర్జెంట్ వర్క్స్. హెల్త్ ట్రాకర్ లో రాసే ఏది కూడా అర్జెంట్ కాదు. వాళ్ళు లేకపోతే ఎవరు పేరు కరెక్ట్ ప్రాబ్లం పడుతుంది, కానీ లాంగ్ టర్మ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక రిలేషన్షిప్ స్ట్రెంగ్తెన్ చేసుకోవడం, నేను స్ట్రాంగ్ గా ఉండాలి, నా సెల్ఫ్ స్ట్రాంగ్ గా ఉండాలి, నా రిలేషన్షిప్ లో స్ట్రెంగ్తెన్ అవ్వాలి. దానికోసం మన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి యాక్టివిటీస్ ప్లాన్ చేయడం, డిసిప్లిన్ టైంలో అందరూ కలిసి మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించుకోవాలి. రాగానే ఎవరిలో వెళ్ళిపోయి ఎవరి వాళ్ళు చూసుకుని, ఎవరి కంప్యూటర్ చూసుకుని, ఎవరి టీవీ వాళ్ళు చూసుకుని అట్లా కాకుండా చక్కగా కూర్చుని లివింగ్ రూమ్ అని ఎంత అంటారు, ఏ రూమ్ అయితే మనం నిజంగా బ్రతుకుతామో లివింగ్ రూమ్, బెడ్రూమ్ లో వెళ్ళి తలపేసుకోకూడదు. లివింగ్ రూమ్ లో అందరూ కలిసి కూర్చొని కబుర్లు చెప్పాలి, మాట్లాడుకోవాలి. అలాగే ఆడుకోవడం, క్రియేటివ్ యాక్టివిటీస్ చేయడం, హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకోవడం. ఓన్లీ భార్య ఉండాలి అనే రూల్ లేదు, నాకు వచ్చి హెల్ప్ చేయవచ్చు. ఏదైనా షేర్ చేసుకోవచ్చు కదండి. భర్త హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు, ఏదో బిల్ కట్టాలి, బిల్ కట్టాలి, రిజర్వేషన్ చేయాలి, అండ్ హోల్ డే యాక్టివిటీస్ డిస్కస్ చేయాలి. కూర్చోబెట్టి మీ పిల్లల్ని ఏం జరిగినా అడగాలి. చాలా థింగ్స్ ఏంటంటే వాడు భయపడతారు చెప్పడానికి, అండ్ చాలా వాళ్ళలో ఏదో కాంప్లెక్సెస్ ఉంటాయి, ఇంటీరియర్ కాంప్లెక్స్ కానీ ఇంకేదో కానీ. ఆ కాంప్లెక్స్ ని బ్రేక్ చేయాలి, మనమే పేరెంట్స్ బ్రేక్ చేసి వాళ్ళు ఫ్రీగా మనతో అన్ని, ఈవెన్ పెద్దవాళ్ళు అయితే కాలేజ్కి వెళ్ళినా కూడా అన్ని షేర్ చేసుకునే స్ట్రాంగ్ బాండ్ ఇప్పుడు నుంచి బిల్డ్ చేసుకోవాలి. బిల్డ్ చేయకపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి ఏమవుతుందో వాళ్ళు వాళ్ళ సంస్కారాలు ఏ విధంగా పోతే నాకు అర్థం కాదు. మన దగ్గర యాక్టింగ్ చేస్తారు, మాకు చెప్తాను. సో అప్పుడు ఏం చేయాలంటే ప్రతి చిన్న తప్పుకి దండించడం మానేయాలి.
ఏ చిన్న తప్పు చేస్తే ఇంటర్వ్యూకి పెద్ద తప్పు నేను చెప్పానంటే తప్పకుండా ఉంటుంది అనుకోతారు. సో మనం ఓపెన్ గా మన ప్రాబ్లమ్స్ కూడా మనం నేను ఈ తప్పు చేశాను ఇలా కరెక్ట్ చేస్తున్నాను మనం సిన్సియర్ గా మనం షేర్ చేయడం స్టార్ట్ చేస్తాం. వాళ్ళు కూడా సిన్సియర్ గా షేర్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఆ అనుభవాలన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి. కూర్చుని అందరూ అన్ని షేర్ చేసుకోవచ్చు. అండ్ ప్లానింగ్ టుగెదర్ కలిసి మనము రేపు ఏమేం చేద్దాము, సెలవులు వస్తున్నాయి, నీకు సెలవులు వచ్చినప్పుడు నేను లీవ్ పెట్టుకుని అందరూ కలిసి ఏదో వర్క్ షాప్ వెళ్దాము, లేకపోతే మంచి వెళ్దాము, లేదా మంచి తీర్థయాత్రకు వెళ్దాము, ఏదో మంచి కలిసి అది ఏదైనా కావచ్చు. అందరం కలిసి ఒక చోటుకి వెళ్ళి మంచి టైం హ్యాపీగా స్పెండ్ చేయడం. ఎలా వర్క్ షాప్కి వెళ్ళడం ఏం లేదు, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలంటే అందరూ కలిసి డిసైడ్ అయ్యి ఇది వెళ్ళి మనం అందరూ నేర్చుకోవచ్చు, ఇంప్లిమెంట్ చేద్దామని కలిసి డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే పిల్లలు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి కథలు చెప్పచ్చు, లేదా భార్యాభర్తలు కూర్చొని షేర్ చేసుకోవచ్చు టైం అంతా. సో ఇట్లా రిలేషన్షిప్ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి కూడా మన ట్రాకర్ లో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మన ట్రాకర్ లో ఉండాలి. ఇందులో ఏంటి వేస్తారో నీ ఇష్టం. రెస్ట్ కూడా విశ్రాంతి. 9 గంటల లైట్లు ఆపేయడం, బెడ్రూమ్ లో వెంటిలేషన్ సరిగ్గా మెయింటైన్ చేయడం, కావాలంటే ఫుడ్ మసాజ్ హెడ్ మసాజ్ చేసుకోవడం, 10 నిద్రపోవడం, అవసరమైతే మెడిటేషన్ చేయడం నిద్ర రాకపోతే. సో ఇలా ఉంటుంది సెట్ చేసినటువంటి టాస్క్ ఇలా ఉంటుంది. ఓకే, ఇందులో చాలా యాక్టివిటీస్ అందుకే నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ భయపడిపోవద్దు. ఓకే, సో ఇట్లా మీరు రాసుకోండి. ఓకే, ఏ రాసుకోండి. ఇప్పుడు రకాలు చెప్పి వీళ్ళని రకరకాలుగా రాసేసుకోండి. వెనక్కి రాసుకోండి. రాసుకున్నాక వాటిలో కొన్ని రిజర్వ్ చేసుకోండి. లేదు, రఫ్గా మార్నింగ్ నుంచి రాత్రి వరకు చెప్తాను. ఓకే, గ్రామీణ మొత్తంలో నిద్ర లేవడం. సపోజ్ నేను గ్రామీణ మొత్తంలో నిద్ర లేవలేదు అనుకోండి, ఇంటూ పెట్టండి, లేదా టైం రాయండి. వాళ్ళు నేను 6ంటికి లేచాక 6 రాయండి. ఓకే, లేచిన తర్వాత నన్ను నేను గమనించడం, నా శరీరాన్ని నేను గమనించడం, అబ్జర్వింగ్ అని రాసుకోండి. అబ్జర్వింగ్, గమనించడం రాసుకోండి. ఏం గమనించాలో తెలుస్తుంది, బాడీ గమనించాలి, సెల్ఫ్ గమనించాలి. నెక్స్ట్ శ్వాసను గమనించడం. ఈ శ్వాసను గమనించడం అనేది ఉప్మాలు జీడిపప్పుగా అక్కడ వేయండి. ఓకే, ప్రతి 5 బాటిల్లో మన శ్వాసను గమనించాలి. మీరు ఆ రోజు ఇంట్రడ్యూస్ చేస్తారు కదా ఈ టాపిక్ రీడింగ్ చెక్ అని, అప్పటి నుంచి అసలు ఆ టాపిక్ మర్చిపోయాము. అందరి గురించి కాదు, నేనైతే మర్చిపోయాను. అందుకే మర్చిపోకుండా మనం మన ట్రాకర్ లో పెట్టుకోవాలి. ఈ ట్రాకర్ లో అందుకనే ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, ఇంపార్టెంట్ అండ్ నాన్ అర్జెంట్ థింగ్స్, శ్వాస గమనించకపోతే ఎవరు మన పెరాటి క్యారెక్టర్ వేయట్లేదు, కానీ ప్రాబ్లం వస్తుంది. అందుకే రాసుకోవాలి. ఎనర్జీ ఫ్లో అయినట్టు ఎప్పుడైతే కాన్షియస్నెస్ లో వచ్చేస్తామో ఆటోమేటిక్ గా చాలా తప్పులు జరిగిపోతున్నాయి. సో సన్ రైజ్ ముందు ఉషోభం చేయాలనుకుంటే రాసుకోండి. అదే మ్యాండేటరీ కాదు, అలాంటివి అలవాటు ఉంటే. హారాలు చూసుకోవడంతో కడుతోకోవడం. ఇప్పుడు నేను నా ట్రాకర్లో రాసుకోను, ఎందుకు? టూత్పేస్ట్ లేదు కాబట్టి తోటే దాంతో తోముతాను. సపోజ్ మీ ఇంట్లో ఆప్షన్ ఉందనుకోండి, టూత్పేస్ట్ కూడా ఉందనుకోండి, ఒకసారి టెంప్ట్ అయిపోయి మనం తోముకుంటే ఇంట్లో పెట్టుకోవాలి, లేకపోతే ప్రాబ్లం లేదు, అవసరం లేదు. అలాగే మెటల్ దగ్గరే ఉందనుకోండి, ఇది రాయకలు తీసుకుంటే దీంతో తీసుకుంటారు రాయకలు. అలాగే కళ్ళను క్లీన్ చేసుకోవడం, సౌమ్య డ్రాప్స్, అది ఏదైనా మీ ఇష్టం. కొంతమంది తెట్లా ఇష్టం, తెట్లాతో కషాయం చేసి కళ్ళు క్లీన్ చేసుకుంటారు. తెట్లా పౌడర్ తెచ్చుకొని కషాయం చేసుకోవచ్చు. లేదంటే ఆ సౌమ్య డ్రాప్స్, లేదంటే రోజ్ వాటర్, లేదంటే అంజనం రోజు వేసుకోవచ్చు. లైఫ్ ఓకే, హెర్బల్ గాజులు కానీ ఏదో మీ ఇష్టం. కళ్ళని క్లీన్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారో మీ ఇష్టం అండి, చేయాలంటే క్లీన్. ఏమి లేకపోతే జస్ట్ ఫ్రెష్ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.
నోట్ నిండా నీళ్ళు పెట్టుకుంటే కళ్ళు అవసరం అప్పుడు పెట్టేసుకుని పళ్ళని చేసుకుని స్నానం చేసినప్పుడు ఆ కళ్ళలో చదువు నీరు కాకపోతే అంత పోతుంది. కొంచెం ఉంటే ఉంటుంది అలాగా ఉంటాయి కళ్ళు. మనం బయట రాయలేదు కదండి, లోపలే రాసాం. అలాగే నోరు కుదిర్చుకోవడం, ఒంటికి ఆయిల్ రాసుకోవడం, తెలుగులో రాసుకుంటే అభ్యంగం రాసుకోవచ్చు. అలాగే చెవులో చుక్కలు, కర్ణ పూరణం, ముక్కులో చుక్కలు, నస్యం. ఈ డ్రాప్స్ కి ఏమైనా సీక్వెన్స్ ఉందా సార్? అంటే ఫస్ట్ నేషన్ వేస్తారు, తర్వాత ఇయర్ వేస్తారు, కొంచెం అభిప్రాయంగా అన్ని అన్ని ఇంద్రియాలు సీక్వెన్స్ అంటే కరెక్ట్ గా 5 నిమిషాలు అయిపోతుంది. ఇప్పుడు ఎంతమంది చేయడానికి టైం పడుతుంది కానీ మీకు వేరే వేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ ముక్కలో వేసుకుంటే ఓకే, తర్వాత కంట్రోల్ వేసుకోండి, ఒకే వర్షం అయిపోతుంది. చేస్తున్నప్పుడు వాళ్ళకి మొత్తం ఎక్కువ చేసుకుంటారు, ఆయిల్ చేస్తుంటే కంట్రోల్ వాటర్ తాగొచ్చండి, వాటర్ తాగొచ్చు. తర్వాత శారీరక శ్రమ, శ్రమ ఏం చేస్తారో మీ ఇష్టం. ఎనీ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అన్ని వచ్చేస్తాయి. ఎక్సర్సైజ్ వ్యాయామం. శ్రమ అంటే సపోజ్ మీరు వెళ్ళి న్యూస్ పేపర్ తీసుకొచ్చారు, కూరగాయలు తీసుకొచ్చారు, గార్డెనింగ్ చేశారు, క్లీనింగ్ చేశారు, సమ్ యాక్టివిటీ, ప్రొడక్టివిటీ ఉన్న యాక్టివిటీ. మీ బాడీని కదిలించే వల్ల ఏంటంటే వ్యాయామం. వ్యాయామం అంటే స్పెసిఫిక్ గా మీకు ఏదైనా స్పెసిఫిక్ సెట్ ఆఫ్ మజిల్స్ స్ట్రెంథెన్ చేసుకోవాలనుకుంటే అది చేసేటువంటి ఎక్సర్సైజ్. అలాగే మీరు ఆ పొద్దున టైంలో పిల్లలతో ఆడుకోవాలనుకుంటే, పిల్లలు చాలాసార్లు పొద్దున్న లేవడానికి ఇష్టపడరు. పొద్దున్నే ఆటలు ఆడిస్తానంటే లేస్తారు, ఎట్లా ఆడుతున్నాం లేదంటే లేస్తారు, ఏదో టీవీ ఆడుతున్నాం ఇంకేదో ఆడుతున్నాం అంటే లేస్తారు. ఈయన ముట్టుకునే ఆడదామని కూడా లేస్తారు. ఆ ఆడుకునేటప్పుడే సన్లైట్ కోడలు ఎక్స్పోజ్ చేయడం, లేదా మీరు శ్రమ చేసినప్పుడే సన్లైట్ కోడలు ఎక్స్పోజ్ చేశారు, గార్డెనింగ్ చేశారు, రెండు అయిపోతుంది. సన్లైట్ కోడలు ఎక్స్పోజ్ చేయడం కంపల్సరీగా మినిమంలో 15 నిమిషాలు. అలాగైతే బెస్ట్. సూర్య నమస్కారాలు, ఆసనాలు, సూర్య నమస్కారాలు, ఫస్ట్ ఆసనాలు సూర్య నమస్కారాలు చేసిన తర్వాత ప్రాణాయామం. ఎప్పుడు చూడొద్దు, చూడడం అంటే ఇలా చూడొద్దు, కళ్ళు మూసుకుని కూడా చూడొచ్చు సూర్యుడు. కాంతి కనపడుతుంది. అండ్ సన్ రైజ్ అంటే ఎండ కాదు, సూర్య కిరణాలు, కాంతి. ఎండలోనే నిల్చోవాలనుకోవద్దు, బయట లైట్ వచ్చిందంటే అర్థమైంది సూర్య కిరణాలు పడుతున్నాయి కదా. ప్రాణాయామం చేసిన ధ్యానం. ఈ ధ్యానంలో మీ ఇష్టం, మీరు ఫస్ట్ లో అనుకున్న ఏకాగ్రత, శ్వాస పైన ధ్యాస పెట్టడం, లేకపోతే సూర్యస్థితి ప్రాక్టీస్ చేస్తాను, మీ ఇష్టం. ఏదో పద్ధతి అనుకోండి, సమ్ కైండ్ ఆఫ్ మెడిటేషన్, ఇన్వర్డ్ జర్నీ కోసం ఏదో ఒకటి. ఇది మ్యాండేటెడ్, ఇది ఏమి చేయడం వల్ల ప్రాణాయామం ధ్యానం రెండు మాత్రం కంపల్సరీ చేయాలి. దాని తర్వాత ఉద్వర్తనం. ఉద్వర్తనం అంటే హెర్బల్ పౌడర్ తో స్నానం చేయడం అన్నమాట. హెర్బల్ పౌడర్ మసాజ్ చేసి దాని తర్వాత స్నానం చేసి, ఇప్పుడు స్నానం చేసినప్పుడు కూడా ఇట్ కెన్ బి ఎ మెడిటేషన్. మీరు స్నానం చేసినప్పుడు అవి ఏ నీళ్ళు శరీరం మీద పడుతుంటే రక్తప్రసరణ బాగా లోతు కనిపిస్తుంది, తెలుస్తుంది, ఇక్కడ ఫీల్ అయ్యి
దాన్ని ఆస్వాదిస్తూ దాన్ని గమనిస్తూ మీరు స్నానం చేస్తే మెడిటేషన్ అవుతుంది. మీరు స్నానం చేసినప్పుడు ఏదో ఆలోచిస్తారు నెక్స్ట్ ఏం చేయాలి, ఆ స్నానాన్ని ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు చూడండి, మీరు మంచిగా ఫిజికల్ యాక్టివిటీ చేసి చక్కటి ప్యూర్ హర్బ్స్ ని వంటికి పట్టించుకుని చక్కగా వేడివేడి నీళ్ళతో స్నానం చేసిన రాయల్ బాత్ అనమాట. దాన్ని లగ్జరీ కదా, దాన్ని ఎంజాయ్ చేయాలి కదా. సరే ఇప్పుడు ఆ టైంలో పాటలకి ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఇగ్నోర్. ఇఫ్ వి చూస్ ఇగ్నోర్, మనకి పట్టించుకుంటే ప్రతి వ్యక్తి మనల్ని హత్య చేయగలిగే శక్తి ఉంటుంది. అందరి చేతిలోకి ఇదిగోండి నా మైండ్ రిమోట్ తీసుకోండి 100 రిమోట్లు కానీ అందరికీ ఇచ్చేసి ఇప్పుడు మీరు ఒక్కటే రావడం. స్పిరిచువల్ ప్రాక్టీస్ అండ్ ప్రేయర్స్. సో మగవాళ్ళు అయితే హ్యాపీగా, ఆడవాళ్ళు ఎలా ఏం లేదండి, కాటన్ చీర కట్టుకుని పైకి వెళ్తే చక్కగా కాటన్ చీరలో సూర్యుడు లోపలికి వెళ్తాయి. ఓకే, మినిమం 15 నిమిషాలు వెళ్తే అదంట. ఎక్కువ యాక్టివిటీస్ సబ్జెక్ట్ లో ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో స్నానం అయిన తర్వాత మీరు ఏ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేద్దామని మీ ఇష్టం. మీరు అగ్నిహోత్రం చేసుకుంటారా, ఆయన వ్రతం చేసుకుంటారా, పూజ చేసుకుంటారా, స్తోత్రం చదువుకుంటారా, మీ ఇష్టం. దాని తర్వాత మన శరీరాన్ని గమనించడం. ఆకలి వేస్తుందా లేదా, దప్పిక ఉంటుందా లేదా, మైండ్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఏమంటూ మైండ్ కనుక డిస్టర్బ్డ్ గా ఉంది, టెన్షన్ లో ఉన్నాము, బాధలో ఉన్నాము, మైండ్ లో ఉన్నాము, అబ్జర్వ్ చేస్తాం చేసి ఇక్కడ ధ్యానం ఇప్పుడు స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లో అగ్నిహోత్రం చేసిన తర్వాత ధ్యానం తీసుకుంటాం. అక్కడ ధ్యానం, ఇక్కడ ధ్యానం సో బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడు అగైన్ ఆ బ్రేక్ఫాస్ట్ తినడం కూడా ఒక మెడిటేషన్ అవుతుంది. ఎప్పుడు పూర్తి ఏకాగ్రతతో ఆ బ్రేక్ఫాస్ట్ ని ఆస్వాదించి తింటే అప్పుడు అది మెడిటేషన్. ఏ పని చేసినా మీరు పనిలో ఉన్నప్పుడు మెడిటేషన్ చేయొచ్చు. హంగర్ మీద అబ్జర్వ్ చేయాలి, మైండ్ కూడా అబ్జర్వ్ చేయాలి. స్ట్రెస్ లో ఉంటే కనుక డీప్ బ్రీతింగ్ చేసి ఆ స్ట్రెస్ తగ్గించి అప్పుడు తినాలి బ్రేక్ఫాస్ట్. స్ట్రెస్ లో ఉన్నప్పుడు తినేయకూడదు. సో అవకాశం ఉంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూడా ఒకసారి పద్రాసనం కూర్చోవచ్చు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అంటే మీ దీని బట్టి అందుకని నేను ఎప్పుడే డైరెక్ట్ రాసుకోమన్నా. ఇట్లా చేస్తే ఇప్పుడు దీనికోసం ప్రయత్నం. ఓకే, దాని తర్వాత మీరు అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తే భద్రాసనంలో కూర్చున్నా, ఆఫీస్కి వెళ్ళిపోయారు లేదా కిచెన్ లోకి వెళ్ళిపోయారు, పని చేసుకుంటున్నారు. సో ఏ పని చేస్తే ఆ పని పట్ల పూర్తి ఏకాగ్రతతో పనిచేయడం. ఇది ఏ పని అయితే చేయండి, పూర్తి ఏకాగ్రతతో చేయాలి. అదే వంట చేసేటప్పుడు పూర్తి ఏకాగ్రత. ఈ ఆహారం తిన్నవాడు ఆరోగ్యంగా అవ్వాలి, ఇది ప్రసాదం అవ్వాలి అని పూర్తి మంచి మంచి ఫీలింగ్స్, పాజిటివ్ ఫీలింగ్స్ తో వంట చేయడం. అయితే మీరు పని చేస్తున్నారండి, కిచెన్ లో పని చేస్తున్నారు, కళ్ళకి చాలా ఘాట్లో తగ్గుతుంది, కాసేపు వాళ్ళు ఫార్మింగ్ చేయాలి కదా, సిస్టమ్ పని చేస్తున్నారు, కంటిన్యూస్ గా స్క్రీన్ రిఫ్లెక్ట్ అవుతుంది, మనలో మంచి మంచి అయితే 3 గంటలు పనిచేస్తే అట్లీస్ట్ 6 సార్లు కళ్ళు మూసుకుని ఫార్మింగ్ చేయాలన్నమాట. అది ఏం చేయాలనేది మీ ట్రాక్ లో మీరు డిసైడ్ చేసుకుని రాసుకోండి. కొంత బెటర్ ఏదైనా మినిమల్ యూసేజ్, లైక్ ఫైనల్ కేర్. మీరు చాలాసేపు కూర్చుంటారు, ఇవన్నీ ఒకే పోస్టర్ లో పనిచేసే వాళ్ళు ఇంక్లూడ్ చేసుకున్నమాట దీంట్లో. ఓకే, అలాగే మధ్యాహ్నం భోజనం ముందు మైండ్ ని బాడీని అబ్జర్వ్ చేయాలి. లంచ్ చేయడానికి ముందు బాడీ ఎలా ఉంది, మైండ్ ఎలా ఉంది. బ్రేక్ఫాస్ట్ ఇది లంచ్ ముందు. అప్పుడు ఒకవేళ లేకపోతే ఆకలి అనిపించలేదు, కొంచెం ఆకలి అయితే కొంచెం తింటాం, అస్సలు ఆకలి అయితే స్కిప్. మనం డిస్టర్బ్ అవ్వకుండా
మనలో నెగిటివ్ ఫీలింగ్స్ రాకుండా మధ్యలో వాళ్ళు మాట్లాడినా కూడా సమాధానం చెప్పి మనం ఫోకస్ చేయాలి. ఇంకా రిలేషన్షిప్ బాగుంది అనుకోండి వాళ్ళతో, వాళ్ళు చెప్పొచ్చు నేను అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు ఒక వర్తం ఇస్తున్నాను, మౌన వర్తం ప్యూరిటీ ఫుడ్, అందువల్ల నేను అందుకనే మాట్లాడను, ఏమైనా కావాలంటే నాకు అడిగితే నేను ఇస్తాను అని కూడా చెప్పచ్చు వాళ్ళు ఏమనుకోవాలనుకుంటే. ఇప్పుడు మన మౌనం చేసినట్టున్నారు మనమేం ఫీల్ అవ్వలేదు కదా. అట్లా ఒకవేళ అన్నం తినే ముందు మైండ్ డిస్టర్బ్ గా ఉంటే ఒకసారి డీప్ బ్రీతింగ్ తీసి మైండ్ రిలాక్స్ చేసి అప్పుడు అన్నం తినాలి. ఆ టెన్షన్ లో మాత్రం తెలియదు తినే విషయం అయిపోతుంది. సెట్ టైమ్స్ లో లేకపోతే కొంచెం స్కిప్ చేయడం, మళ్ళీ నెక్స్ట్ మీల్ టైం కోసం వెయిట్ చేయడం. బాడీ ట్యూన్ చేస్తుంటే టైం కామెంట్ స్టార్ట్ అవుతుంది. గ్లాస్ పాలు తాగొచ్చు, మాట్లాడు తాగొచ్చు, ఫ్రూట్ తినొచ్చు, హెవీగా తినద్దు. రాంగ్ టైంలో హెవీ ఫుడ్ తినద్దు. అగైన్ లంచ్ పూర్తి ఏకాగ్రతతో లంచ్ చేయడం, దాని తర్వాత లంచ్ చేసిన తర్వాత 15 నిమిషాలు రిలాక్స్ అవ్వదు, వెంటనే పరిగెట్టదు. భోజనాగ్రహం లవణాత్మక పక్షం అంటే అల్లమును లవణము చెప్పేస్తే ఆకలి బాగా ఉంటున్నాను. ఆర్డర్ పని చెప్తాను. ఓకే, లంచ్ తిన్న తర్వాత కాసేపు రిలాక్స్ అవుతాము. ఆ టైంలో కాబట్టి చిన్న పవర్ నాప్ తీసుకోవచ్చు. కుర్చీలో కూర్చుని మంచి కాదు ఇప్పుడు ఏం చేయాలంటే లంచ్ అయిపోయిన తర్వాత అప్పుడు దాకా మీరు చేసిన టిక్కులు పెట్టేసి మీ అకౌంటబిలిటీ పార్ట్నర్ కి మీ ట్రాకర్ ఫోటో వేసి పంపించాలి. ప్రతిరోజు 2 సార్లు లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత నాకు మీ అకౌంటబిలిటీ పార్ట్నర్ కి మీ సహసాధకులకి మీ హెల్త్ బట్టి ఇప్పుడు వాళ్ళకి అందరూ అనౌన్స్ చేయాలి. స్టేజ్ మీదకి వచ్చి అకౌంటబిలిటీ పార్ట్నర్ ఎవరు లేకపోతే ఎంచుకోండి కావాలి. అయ్యే మనం ఏదైతే వర్క్ పని చేస్తాం రెజ్యూమ్ చేసుకుంటాం, ఫుల్ ఫోకస్ మధ్యాహ్నం ఏదైతే పనుందో అది పూర్తి ఏకాగ్రతగా పని చేసుకుంటాం. దాని తర్వాత కావాలంటే మన సాయంకాలం ఫ్రూట్స్ తినచ్చు, లేదా హర్బల్ టీ తాగొచ్చు, యోగాసనం తాగొచ్చు, ఏం చేస్తారు ఇవన్నీ ఆప్షన్ అన్నమాట మీకు కావాల్సిన. సో సాయంకాలం ఏదో తీసుకుంటారు. దాని తర్వాత ఇంటికి వచ్చారనుకోండి ఫ్యామిలీ మెంబర్స్ తో యాక్టివిటీ, సమ్ యాక్టివిటీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ తో మీరు అందరూ ఒకేసారి వదలకపోతే కలిసి వాకింగ్ వెళ్ళండి. కూర్చుని మీ ఆఫీస్ లో జరిగిన విషయాన్ని ఆవిడ చెప్పండి. ఆవిడ ఏం చేస్తుందో మీకు అనుకోండి. సీరియల్ మరి చెప్పండి. సార్ సీరియల్ మాన్యమని చెప్పండి. సార్ సీరియల్స్ మాన్యమని చెప్పండి. సీరియల్ స్టోరీ మీరు వినండి. అందరము మనకున్నటువంటి ఎడిక్షన్స్ నుంచి బయటపడాలి. సీరియల్ ఇన్స్టాగ్రామ్ బయటపడి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మాటలు కూడా సార్థక భాష. సార్థక భాష అంటే ఎంత గమనించాలి. ఆ మాటలు సార్థక భాష, నిరర్థక భాష. ఉపయోగపడే మాటలు మాట్లాడుతున్నారా, కేవలం అవసరమైన హత్య చేసే మాటలు మాట్లాడుతున్నారా, ఇది కూడా గమనించుకోవాలి. ఓకే, సో అలాగే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఏదైనా మీరు సమ్ యాక్టివిటీస్ ఉండే ప్లాన్ చేసుకుంటారు అనుకోండి. ఈవినింగ్ యోగా చేయాలి, అందరూ కలిసి ఎంటర్టైన్మెంట్ లో కూర్చోవచ్చు. మంచి కామెడీ సినిమాలు చూస్తున్నారు అనుకోవచ్చు. అంటే మీరు ఈడియట్ బాక్స్ ఎందుకంటారంటే టీవీని అది ఏదో చూపిస్తుంది, మనం ఈడియట్ గా కొంచెం చూస్తాం. సో మనము మన పిల్లలకు చూపించాలనుకున్నది లిస్ట్ రాస్తున్నాయి, 3 లిస్ట్ రాస్తున్నారు. కృష్ణా సినిమాలు, జంజాల సినిమాలు, అవన్నీ ఒక్కొక్క రోజు వాళ్ళు చూస్తా అన్నప్పుడు అవి తీసి చూపిస్తాం అన్నమాట. అంటే అప్పుడు మన చాయిస్ ఉంది. అప్పుడు ఈడియట్ బాక్స్ అవుతుంది, మన ఈడియట్స్ అవుతుంది.
వాళ్ళలో రుచిని పెంపొందించారండి. మా పిల్లవాడికి ఏంటంటే కలర్ లేకపోతే చూడు, బ్లాక్ అండ్ వైట్ ఏదైనా చూస్తాను చూడడానికి నెమ్మదిగా వాళ్ళకి అప్పుడు మాయాబజార్ కూడా కలర్ చూపించాము. నెమ్మదిగా ఆ రుచి తెలిసిన తర్వాత కలర్ బ్లాక్ అండ్ వైట్ చూసుకోవడానికి ఇష్టపడతాను. రైటింగ్ ఏ జర్నల్ రాసుకోవడం అండి చాలా ఇంపార్టెంట్. ఇది మన సెల్ఫ్ రిఫ్లెక్షన్ అన్నమాట. సో మనలో ఎదుగుదల ఉంటుందా లేదా, హైయర్ కాన్షియస్నెస్ వెళ్తామా లేదా అంటే జర్నల్ రాస్తే తెలుస్తుంది. ఈ రోజు నేను నా సార్థక భాష మాట్లాడాను, నిరర్థక భాష మాట్లాడాను. ఆ నిరర్థక భాష బదులు ఏం మాట్లాడితే సార్థక భాష అవుతుంది? నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయా, పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయా? ఆ నెగిటివ్ ఫీలింగ్స్ ఎలా పోగొట్టుకోవాలి, పాజిటివ్ ఫీలింగ్స్ అప్పుడు పట్ల ఎలా కల్టివేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా జర్నల్ రాసుకోవాలి. ఈ పర్టికులర్ టైంలో మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజ్ ఏమి, ఆ ఛాలెంజ్ కూడా మనం చేసిన ట్రై చేసి రాసుకున్నాం. ఫ్యూచర్ లో మాట్లాడుతున్న ఛాలెంజ్ వస్తే నేను లాస్ట్ ఇయర్ ఛాలెంజ్ చేసినప్పుడు నేను ఏం చేశాను అని ఒకసారి ట్రై చేయవచ్చు. అదొక గైడ్ గా పనిచేస్తున్నాం. ఓకే, అప్పుడు మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది, సేమ్ దాని మెంటల్ స్టేట్ ఉన్నప్పుడు నేను ఏం చేస్తే మనం బయటపడ్డాను, ఇవన్నీ మనం ఒకసారి వెనక్కి చూసుకోవచ్చు. అంటే సార్ జర్నల్స్ అంటే కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ మనం ఏం చేస్తాము అలాగే నెక్స్ట్ డే ప్లానింగ్ ఫర్ నెక్స్ట్ డే. నెక్స్ట్ డే ఏమేమి యాక్టివిటీస్ చేయాలి, అందులో ఇంపార్టెంట్ అండ్ నాన్ అర్జెంట్ వర్క్స్ ఎక్కువ ఉన్నాయో చూసుకోవాలి. సెకండ్ ఇంపార్టెంట్ వర్క్స్. అలాగే రాత్రి ఇందులో ఎగ్జాంపుల్ మిస్ అయింది ఏంటంటే డిన్నర్ ముందు అగైన్ మన బాడీ సెల్ఫ్ ని అబ్జర్వ్ చేయడం, ఫుల్ ఫోకస్ తో డిన్నర్ చేయడం. డిన్నర్ చేసిన తర్వాత ఇప్పుడు డిన్నర్ ఇప్పుడు 5:30 టైం చేసి 5:30 6 మధ్య చేసాం అనుకుంటున్నాం. అప్పుడు ఎలాగా మనం అప్పుడు ఇవన్నీ కంటిన్యూ చేయాలి మళ్ళీ. ప్లానింగ్ చేసుకోవడం, డైరీ రాయడం, బెంగళూరు టైం స్పెండ్ చేయడం అని. ఓకే, రాత్రి పడుకునే ముందు బ్రషింగ్ ద టీత్ ఇది కూడా ఇంపార్టెంట్. నోట్లో ఏ ఆహార పదార్థాలు ఎత్తుకుపోయి అరిగిపోకుండా అయిపోయిన తర్వాత ఆయిల్ పుల్లింగ్ అనేది నైటే చేసేసుకుంటే ఆ లేయర్ అట్లా ఉండిపోతుంది. కూడా చేయొచ్చు, బట్ మార్నింగ్ కూడా అవసరం. అదే నైట్ కూడా చేయొచ్చు. లైట్ స్విచ్ ఆఫ్ చేసాడు. సో పిల్లలు ఉంటే ఇంకా పక్కన పడుకోబెట్టుకుని మంచిగా ఎదురు కథలు చెప్పి ఆ కథలు పెట్టుకోబెట్టు హాయిగా ఎదుర్కొని చాలా బాగుంటుంది. ఓకే, లేదా స్పౌస్ తోని కబుర్లు చెప్పుకుంటూ ఆ టైంలో బ్రెయిన్ ట్రిగ్గర్ చేసే పని చెప్తే చదువుకునే వాళ్ళకి నిలబడలేదంటే ఏం చెప్తారంటే కళ్ళు మూసుకు రిగ్రెట్ చేసుకుంటారు. రిగ్రెట్ చేయడం బ్రెయిన్ చాలా పెద్ద పని. దానికన్నా పడుకోవడం శరీరాన్ని, బ్రీత్ ని అన్నింటినీ అబ్జర్వ్ చేస్తాం, మైండ్ ని అబ్జర్వ్ చేస్తే అందులో పడకపోతే మెడిటేషన్ చేసుకుంటే జస్ట్ లైట్ ఆపే ముందు ఫోటో తీసి మళ్ళీ అకౌంటబిలిటీ మాట్లాడి పంపించాలి. ఈ సీక్వెన్స్ ఇలాగే ఉండాలి ఏం లేదండి. టికెట్ పెట్టుకుంటే వెనక్కి రాసేయండి. ఇంకా గడులు మిగిలేదా, కొన్ని గడులు మిగిలేదు. వీటిలో మీకేమన్నా ప్రత్యేకమైన గోల్స్ ఉంటాయి కదా, నేను కొత్తగా కన్నడ నేర్చుకోవాలి, లేకపోతే ఒక డాన్స్ నేర్చుకోవాలి, వేరే నేర్చుకోవాలి, లేకపోతే ఇంకా సంస్కృతం నేర్చుకోవాలి, భగవద్గీత పాఠాలు ఏమైనా ఉంటే అవి ఎక్స్ట్రా గడుల్లో రాసుకోండి. మీకున్న పర్సనల్ గోల్స్ అవి వేరే. సో ఆ గడుల్లో పట్టేలాగా షార్ట్ ఫామ్ లో రాసుకోండి. నాకు వేరే వేరే ఉండదు. ఆయన ఏవైతే డిసైడ్ చేసుకున్నాడో అది సరిగ్గా చేస్తాడా లేదా మీరు గమనించాలి. మీరైతే ఆయన చేయగలరా, నిరంతరం ఎదుగులో ఉన్నాడు. ఈ సెల్ఫ్ గమనించండి, అబ్జర్వ్ యువర్ సెల్ఫ్ అనుకున్నాం కదా, చాలా ఇంపార్టెంట్.
గంటకు ఒకసారి చేస్తే బాగుంటుంది. సెల్ఫ్ అబ్జర్వ్ చేయడం, మనం అంటే మనలో ఉన్నటువంటి ఆలోచనలు, కోరికలు, ఆస్వాదనలు, డిజైర్స్, థాట్స్ అండ్ ఎక్స్ట్రా డిజైర్స్, థాట్స్ అండ్ సెన్సేషన్, డిటిఎస్. ఇంతకు ముందు వర్క్షాప్ పార్టిసిపెంట్స్ సిన్సియర్ గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా వాళ్ళు గమనించినవన్నీ కూడా తగ్గిపోయిన తర్వాత మరి ఇంత బాగా ఉంది, నా జాయింట్స్ ఇంత ఫ్లెక్సిబుల్ గా ఉంటాయా, నా బాడీ ఎంత స్ట్రాంగ్ ఉంటుందా, మన బాడీ ఎంత అవసరమో అంత అవసరం. ఓకే, కొంతమంది బేసిక్ గా చెప్పిగా ఉంటారు, వాళ్ళు జీరో దగ్గర వెళ్ళిపోవాలని కోరుకుంటున్న ప్రాబ్లం అదే చాలా సరగా ఉంటారు. అక్కడైతే మనం కవర్ పెట్టుకోవాలి, అది కంఫర్టబుల్ గా ఉంటే ఈ వెయిట్ తోటి మీరు అన్ని ఆసనాలు చేయగలుగుతున్నారు, బాడీ వంగుతుందంటే. ఎలా అనిపించిందండి వీడియో? మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్, బట్ అది పక్కన పెట్టేస్తే ఈ వీడియో స్టార్ట్ నుండి ఎండ్ వరకు మనకి యూజ్ అయ్యే వర్డ్సే ఉన్నాయి అండ్ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే ఉంది అని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ త్రూ తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, మంచి ఫుడ్ తినండి, మంచినీళ్ళు బాగా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఏంటి అంటే లాస్ట్ వీడియో ఒకటి నేను హెర్బల్ పౌడరు, తర్వాత పళ్ళ పొడి, ఇవన్నీ కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను అనమాట. అక్కడ వాయిస్ అది క్లియర్గా లేదు అని చెప్పి నాకు చాలా కమెంట్సే వస్తున్నాయి. నేను ష్యూర్గా ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ ఖచ్చితంగా మొత్తం నేను ఇన్పుట్ అంతా నేను మళ్ళీ నోట్ చేసుకొని నేను మీకు మళ్ళీ కూడా ఎంతవరకు అవసరమో అవన్నీ కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఒక కొత్త వీడియో చేసి నేను మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి కమెంట్ చేసి నాకు అది చెప్పినందుకు. నేనైతే క్లారిటీ ఉందనే అనుకుని పోస్ట్ చేశాను, బట్ స్టిల్ ఎక్కడో మిస్ అయింది. నేను చాలా అబ్జర్వ్ చేసే పోస్ట్ చేశాను, బట్ అంటే చాలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్లో క్లారిటీ మిస్ అయి ఉండొచ్చు. నేను చెప్పేదానికన్నా డాక్టర్ గారు చెప్తే ఇంకా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా అని చెప్పి నేను ఆ వీడియో పోస్ట్ చేశాను అనమాట. సో ఖచ్చితంగా త్వరలోనే దానికి నేను ఒక కొత్త వీడియో చేసి నా వాయిస్ ఓవర్తో నేను మీకు క్లియర్గా ఏ ఇంగ్రీడియంట్స్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, ఎలా చేయాలి, అవన్నీ కూడా నేను మీకు ఖచ్చితంగా ఒక వీడియోలో రిపీట్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. మీ సపోర్ట్ ఇట్లాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. బాయ్.